నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనకు తొందరలో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 3 మంత్స్ మీద ఇప్పుడు మళ్ళీ ఆఫర్ కూడా నడుస్తుంది. సో, మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు ఆఫర్ ఏస్తే అని చెప్పేసి మళ్ళీ ఆఫర్ పెట్టాను. సో, తప్పకుండా జాయిన్ అవ్వండి. కుదిరితే మాత్రం తప్పకుండా నా దగ్గరికి రండి. ఒక 3 మంత్స్, 6 మంత్స్ నేర్చుకొని వెళ్ళండి. సో, లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది మీకు. లేదు కుదరదు, నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే డెఫినెట్లీ వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. హెల్తీగా ఉండడం కావాలి. చాలామందికి ఏంటంటే బక్కగా ఉంటే హెల్త్ అనుకుంటున్నారు. బక్కగా ఉంటే హెల్త్ కాదు. బక్కగా ఉండడం ఇంపార్టెంట్. కానీ ఆ బక్కగా అనింది ఎట్లా ఉండాలి? ఫిట్‌గా ఉండాలి. వెల్‌నెస్ సైడ్ రండి. అంటే ఏంటి? హెల్తీగా ఉండాలి. చూడ్డానికి బాగా కనిపించాలి. మీ స్కిన్‌లో తెలుస్తూ ఉంటది. మీ బాడీ బాగుంటే ఆటోమేటిక్‌గా మీ స్కిన్ తెలుస్తది. మోషన్ ఫ్రీగా ఉండాలి. ఇట్లాంటివి చూసుకోండి. సో, హెల్త్ బాగుండాలి. నిద్ర మంచిగా పట్టాలి. మైండ్ కొంచెం మంచిగా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఇటు సైడ్ ఎక్కువ ధ్యాస పెట్టండి. సో, హెల్త్ సైడ్ ఎక్కువ ధ్యాస పెడితే ఆటోమేటిక్‌గా ఆ ప్రాసెస్‌లో ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అన్నీ అవుతారు. స్ట్రెంగ్త్ రావాలి. మనకి మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఓకేనా? సో, ఆసనాస్ చూపిస్తాను. చూడండి. స్లోలీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోలీ ఎక్కువ స్పేస్ తీసుకొని కంఫర్టబుల్‌గా ఉండాలి. ఇట్లా జారినట్టు చేసుకోవద్దు. అండ్ కంపల్సరీ ఆన్ మ్యాట్ మీదే తీసుకోండి. స్కందాసన జస్ట్ మనం సెంటర్ లెఫ్ట్, రైట్ తీసుకుంటాం. సో, మీకు ఇట్లా డైరెక్ట్ ఈ ఆసన తీసుకునే ముందు కొంచెం వార్మప్స్ చేసుకోండి. భద్రాసన ఇట్లాంటి వార్మప్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన వీడియో స్టార్ట్ చేసుకోండి. రైట్? స్లోగా రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. స్లోగా తీసుకోండి. రైట్, సెంటర్, లెఫ్ట్, సెంటర్. స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ చేసేసుకొని కొంచెం ఆపోజిట్ సైడ్స్ తీసుకోండి. ఫ్రీ చేసుకుంటానంటే ఫ్రీ చేసుకొని ఆపోజిట్ సైడ్స్, ఫీట్ కూడా కొంచెం ఆపోజిట్ సైడ్స్ తీసుకొని దేవి ఆసన్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా సెంటర్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. ఇదొక 10 రౌండ్స్ తీసుకోండి. మోకాలు నొప్పులు ఉంటే అవాయిడ్ చేసుకోండి. అదర్‌వైజ్ కంపల్సరీ ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. స్లోగా రైట్ 90, లెఫ్ట్ 45 తీసుకొని ఇంటర్లాక్. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని ఫస్ట్ ఇన్హేల్, సెంటర్, ఎక్స్‌హేల్. చాలా స్లోగా. మళ్ళీ ఇన్హేల్, మీకు ఎంత కుదిరితే అంత. ఎక్స్‌హేల్, బెండ్ ఫార్వర్డ్. పార్శ్వోత్తనాసనలో ఒక టైప్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇన్హేల్, స్లోగా. ఎక్స్‌హేల్, సెంటర్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్. లోవర్ బ్యాక్ నుంచి స్ట్రెచ్ తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీకు నిలుస్తలేదు బ్యాలెన్స్ అనుకుంటే పామ్స్ ఆర్ హ్యాండ్ హెల్ప్ తీసుకోండి. స్లోగా సెంటర్. ఇదొక 5 to 10 రౌండ్స్ రిపీట్ చేసుకొని మళ్ళీ సేమ్. లెఫ్ట్ 90, రైట్ 45. హ్యాండ్స్ బ్యాక్, బ్యాక్ సైడ్ స్ట్రెచ్. మళ్ళీ సెంటర్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మీకు ఎంత కుదిరితే అంత స్ట్రెచ్ రాని. ఫ్యూ సెకండ్స్ ఉంచండి ఇక్కడ. అండ్ సెంటర్. చాలా మంచి ఆసన. ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్కి ఎంత హెల్ప్ అవుతుందో మనకి ఫుల్ స్ట్రెచ్, ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, అన్ని రకాలుగా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో, స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకోండి. స్లోగా పైనకి. ఇది కూడా 5 నుంచి ఒక 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏం పర్వాలేదు. 10 రౌండ్స్ తీసుకున్నా కూడా చాలా మంచిది. సో, రానివ్వండి. స్లోలీ సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ ఉంచుకోండి. ఫోల్డ్ చేసుకున్నా సరే, హ్యాండ్స్ ఓపెన్ చేసుకున్నా సరే, మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత. నీ స్ట్రైట్ ఉంచుకోండి. సో, మీకు ఫుల్ స్ట్రెచ్ రావట్లేదు అనుకుంటే మీకు గాల్లో ఉన్నా సరే లోవర్ బ్యాక్ నుంచి స్ట్రెచ్ తీసుకోండి. సో, ఎంత కుదిరితే అంత. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకొని మళ్ళీ చాలా స్లోగా సెంటర్ అండి. స్లోలీ సెంటర్. లెగ్ ఓపెన్. ఒక ఫ్యూ సెకండ్స్ సెంటర్. మళ్ళీ ఓపెన్. ఫ్యూ సెకండ్స్ సెంటర్. సో, ఇది కూడా ఈ లెగ్ మీద ఒక సెంటర్లో 5 to 10 సెకండ్స్ మెయింటైన్ చేసుకుంటూ స్లోగా టైం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. దీనివల్ల ఏంటంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో, ఒక్కసారి మైండ్కి మంచిగా అంటే ఓవరాల్ బాడీకి కూడా ఆటోమేటికలీ బెటర్ అవుతుంది. మనకి ఈ మధ్యలో ఫోన్స్ చూసి, స్క్రీన్స్ చూసి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది బాగా తగ్గింది, ఓపిక తగ్గింది కదా. సో, అవి పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో, అదొక 5 to 10 రౌండ్స్ అలా తీసుకుంటూ ఉండండి. స్లోలీ సెంటర్, స్లోలీ సెంటర్. హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ తీసుకొని 1, 2 ఒక 40 రౌండ్స్ రానియండి. 3, 4, 5, 6, 7, 8 ఒక 40 రౌండ్స్ రానియండి. దెన్ జంపింగ్ జాక్స్. ఇది కూడా ఒక 40 రౌండ్స్ రానివ్వండి. 40 రౌండ్స్ వచ్చిన తర్వాత
స్లోలీ సెంటర్, రిలాక్స్, స్లోలీ సెంటర్, రిలాక్స్. ఒక 2 to 3 డీప్ బ్రీత్స్ తీసుకొని బ్రెత్ నార్మల్ అయిన తర్వాతనే సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకొని ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకొని తర్వాత యోగ నిద్ర అన్న మెడిటేషన్ అన్న ప్రాక్టీస్ చేసుకొని బాడీ కూడా కామ్ డౌన్ అవుతుంది. సో మనకి ఏ చేసినా సరే ఓవరాల్ బాడీకి హెల్దీ ఉండేలాగా చేసుకోవాలి. స్ట్రెంగ్త్ రావాలి, ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ రావాలి, ఆర్గన్ హెల్త్ మంచిగా ఉండాలి, ఫ్యాట్ లాస్, టోనింగ్, ఇంచ్ లాస్ ఇవన్నీ రావాలి. సో ఇవన్నీ కూడా చాలా బాగా తీసుకురావచ్చు మనము. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా మీకు ఏది సూట్ అవుతుందో అవన్నీ యోగా ప్రాక్టీస్ చేసుకొని యోగా యాడ్ చేసుకోండి. లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. ఓం నమః శివాయ.